A very good evening to all. I am Gayatri, President of Rotary Club of VJ Degree College. Present VJ Degree College లో నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. సో ఇవాళ మనము ఇక్కడ ఉన్నాము 9th జనవరి తాడేపల్లి బాలోత్సవం కమిటీ వాళ్ళు జరుపుతున్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో ఉన్నాము. సో ఇక్కడ మార్నింగ్ నుంచి వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో మార్నింగ్ ర్యాలీ జరిగింది. అలాగే భోగి మంటల్లో చెడుని వేసి మంచిని పెంపొందిద్దామన్న ఉద్దేశంతో భోగి మంటలు చేశారు. అలాగే రంగోలీ, కైట్ కాంపిటీషన్స్, అలాగే ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంది. అండ్ వాటికి సంబంధించిన కల్చరల్ ఈవెంట్స్, సంక్రాంతి థీమ్ ని ఉద్దేశించుకొని కల్చరల్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తున్నారు కదా. వాచ్ ఇట్ ఆన్ మంగళగిరి టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉండకూడదని చెప్పి తెల్ల జాతీయులు సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంగా అందరితో ఈరోజు మంగళగిరిలోని కళాశాలలు మరియు హై స్కూల్ విద్యార్థులతో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మన బాలోత్సవం కమిటీ తరఫున నిర్వహించడం జరుగుతోంది. ముందుగా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులైనటువంటి మద్యపానం కానివ్వండి, అట్లానే గంజాయి, అలానే పేకాట, అలానే రకరకాల అలవాట్లకి యువత బానిస అవుతున్నటువంటి సందర్భంలో సంక్రాంతి సందర్భంలో జరిగే కోడి పందాలు కానివ్వండి, పేకాట కానివ్వండి, రకాలైనటువంటి జోదాల నుండి దారి మరలించడానికి వాళ్ళని మనం మరలించడానికి కోసం ఈ బాలోత్సవం కమిటీ తరఫున మేము సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రోజు మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం మీరందరూ చూశారు, పెద్ద ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ఈరోజు మనం ఇక్కడ భోగి మంటలు ఏర్పాటు చేసి ఈ భోగి మంటల్లో మతమౌఢ్యం కానివ్వండి, గంజాయి కానివ్వండి, పేకాట కానివ్వండి, రకరకాల యువతను పట్టి పీడిస్తున్నటువంటి ఈ మన టీవీ ఛానల్స్లో వస్తున్న అంశాలు కానివ్వండి, వీటన్నిటికీ వ్యతిరేకంగా యువతని చైతన్యం తీసుకొచ్చి దాని ద్వారా విద్యార్థుల్లో ఒక మంచి మార్గాన్ని మనం తీసుకెళ్ళడం కోసం ఈ సంక్రాంతి సంబరాలే ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు పిల్లలకి రకరకాల నృత్యాలు కానివ్వండి, ముగ్గుల పోటీలు కానివ్వండి, విచిత్ర వేషధారణలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు కూడా సాయంత్రం వరకు నిర్వహించి ఈరోజు మొత్తం కూడా రేపటి నుంచి సంక్రాంతి సెలవులు కాబట్టి ఈరోజు మొత్తం విద్యార్థుల్ని ఈ రకంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేట్టు చేయడం జరిగింది.
దీనికి సహకరించినటువంటి మంగళగిరి పట్టణంలోని విద్యా సంస్థలకి, పెద్దలకి అందరూ కూడా బాలోత్సవ కమిటీ అధ్యక్షులుగా హృదయపూర్వకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పండుగలకి చాలా ప్రత్యేకత ఉంది. ఎస్పెషల్లీ సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చేటువంటి భోగి పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈరోజు మన ఇళ్లలో ఉండేటువంటి కొన్ని చెడు వస్తువులు కానీ, అలాగే మనిషిలో ఉండేటువంటి చెడు వ్యసనాలను కానీ త్యజించడానికి ఈ భోగి పండుగ అనేటువంటిది చాలా విశిష్టత సంతరించుకుంది. మరి ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో ఈ సాంప్రదాయాలు మర్చిపోతున్నటువంటి సందర్భంగా మన బాలోత్సవం కమిటీ వాళ్ళు ఇది నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఏ మార్పు అయినా విద్యార్థులతోనే సాధ్యమవుతుంది. అందుకని ఈ సాంప్రదాయాలను విద్యార్థులకు అలవాటు చేస్తూ, ముఖ్యంగా ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి కానివ్వండి, అలాగే లిక్కర్ కానివ్వండి, ఈ రకరకాల వాట్సాప్ లేదంటే సోషల్ మీడియా అలవాట్లు కానీ, వీటన్నిటిని ఈ భోగి పండుగ సందర్భంగా దహనం చెందించడానికి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ యాజమాన్యం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ భోగి మంటల దహనం కార్యక్రమానికి సహకరించిన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడుగా అందరూ సహకరించాలి. అట్లానే వారు ఎన్ఆర్ఐ వాళ్ళు ఈ కార్యక్రమానికి మన విద్యార్థుల్లో ఒక అవగాహన పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మాకు చాలా సహాయం చేశారు. వారి కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు దాదాపు 1800 మంది పిల్లలు వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది, ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మేము ప్లే కార్డుల ద్వారా కానివ్వండి, ఆ స్లోగన్స్ ద్వారా మేము ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు, అట్లానే విద్యార్థులకు తెలిసేటట్టు చేశాం. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కాలేజీల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విజయవాడ అమరావతి బాలోత్సవం తరపున అనేక ప్రాంతాలకు ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలని మేము డిజైన్ చేసి తీసుకెళ్తా ఉన్నాం. మన దసరా పండుగ సందర్భంగా విజయవాడలో వీరవనితులు 9 మందిని ఎంపిక చేసుకుని వాళ్ళ ఫోటోలతో ప్రదర్శన పెట్టి తర్వాత కల్చరల్ కార్యక్రమం నడిపాం. అంతకుముందు అల్లూరు సీతారామరాజు శత జయంతి సందర్భంగా కూడా అల్లూరు సీతారామరాజు వేషధారణతో విద్యార్థులతో ర్యాలీ చేసాం. అదో పెద్ద స్ఫూర్తి కలిగించింది. అట్లాగే ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జోదాలు, మత్తు పదార్థాలు ఇది సాధారణం. మన సాంప్రదాయం అనేటువంటి ఒక పొరపాటు అభిప్రాయం ఉన్నది. ఈ సాంప్రదాయం అనే పేరుతో ఇవాళ జోదాలు, అనేక అశ్లీల చిత్రాలు చూడటం, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోవటం, ఇటువంటి చాలా దుర్లక్షణాలు పిల్లల్లో ఉన్నాయి. వాళ్ళని ఒక రకంగా చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం చేపట్టింది. దీంట్లో విద్యా సంస్థల వాళ్ళు కానీ, టీచర్లు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. ఇది సమాజానికి ఒక గొప్ప సందేశం. భవిష్యత్తులో ప్రతి పండగను కూడా ఒక గొప్ప ఉత్తేజం కలిగించే విధంగా, సమాజానికి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఏర్పాట్లు చేయాలని మేము అమరావతి బాలోత్సవం విజయవాడ నుంచి అటువంటి కృషి చేస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి బాలోత్సవ కమిటీకి ది మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున యువత ఎన్నో రకాలైన చెడు అలవాట్లకు బానిస్తాయి. ఏ రోజు పేపర్ చూసినా సరే గంజాయి, జోదము, ఇవన్నీ తాగుడు, ఎక్కడ పడితే అక్కడ ఏ డ్రైవ్ చేసినా కూడా యువతరం పట్టుబడేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్లాన్ చేసి ఈ బాలోత్సవం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించేందుకు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హృదయపూర్వక అభినందన చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమం, ప్రతి పండగ కూడా ఇలానే కార్యక్రమం నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ పండుగ ఈ విధంగా జరిపించుకోవడం ఎంతో ఆనందదాయకం అండి. మళ్ళీ ఈ బాలోత్సవ కార్యక్రమం ఎంత దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం ప్రతి భాగంలో ఈ కాలేజ్ తరఫున, విష్ణు కాలేజ్ తరఫున కానీ, నిర్మలా కాలేజ్ తరఫున కానీ, నలంద వొకేషనల్ కాలేజ్ తరఫున కానీ, డిగ్రీ కాలేజ్ తరఫున కానీ మేము 100% సహకారాలు అందజేస్తామని 100% మీకు మనవి చేసుకుంటున్నాను. రీసెంట్గా జరిగిన కాజా హైవే మీద పోలీసులు ఒక డ్రగ్స్ డ్రైవ్ నడిపారండి. దానిలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉండటం చాలా బాధానీయం. దానికి మా కాలేజీల తరపున కానీ ఈ బాలోత్సవ విద్యా సంస్థలో పాల్గొనడం అనే ప్రోగ్రాం నడపడం కానీ చాలా 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 హెచ్చనీయకం. అందరూ ఖచ్చితంగా ఇట్లాంటి వాటిల్లో పాల్గొని ఈ డ్రగ్స్, ఈ సెల్ ఫోన్ వాడకం వీటిలో దూరంగా ఉండాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ అండి. దర్శనం.